రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీపావళి సందర్భంగా స్వీట్ షాప్స్ పై రైడ్స్ నిర్వహించారు. 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించారు అధికారులు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ ను సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్స్ ను సీజ్ చేశారు అధికారులు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ కి నోటీసులు ఇచ్చారు. ఎక్స్పైరీ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు. కొన్ని స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేదన్నారు అధికారులు. స్వీట్స్ తయారు చేసే ప్లేస్లో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవడం లేదన్నారు. స్వీట్స్ పై వేసే సిల్వర్ ఫాయిల్స్ క్వాలిటీ లేనివిగా వాడుతున్నట్లుగా తెలిపారు. కల్తీ నెయ్యి, వంట నూనెతో స్వీట్స్ తయారు చేస్తున్నారు నిర్వాహకులు. దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో క్రాస్ కంటామినేషన్ అయి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. FSSAI రిజిస్ట్రేషన్ ఉన్న షాప్స్లో స్వీట్స్ కొనాలని పబ్లిక్కి విజ్ఞప్తి చేశారు అధికారులు.